ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్కి సుప్రీంకోర్టులో భారీగా షాక్ తగిలింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడక్షన్స్కి ఎటువంటి షాక్ తగిలింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి సురేష్ ప్రొడక్షన్స్కి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా షాక్ మేడం? ఏముందండి, ధనదాహానికి అంతులేదు అన్నదానికి వీళ్ళు ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు వీళ్ళు. డబ్బు వ్యామోహం, కాంక్ష ఎట్లొచ్చినా పర్లా డబ్బు రావాలి మాకు. వీళ్ళకి 2014 సంవత్సరం నుంచి 19 మధ్యలో ఒక 35 ఎకరాలని స్టూడియో కోసం అని చెప్పి ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం కేటాయించేటప్పుడు ఏం చేస్తుంది అంటే నామినల్ ప్రైస్కి ఇవ్వడం కానీ 99 ఇయర్స్ లీజ్ కానీ ఇస్తుంది. ఇచ్చి ఏం చెప్తుంది అంటే, అసలు మీకు ఎందుకు ఇస్తున్నాం బాబు ఈ ల్యాండ్, ఉద్దేశాలేంటి, లక్ష్యాలేంటి, దానికి మేం చేయాల్సిందేంటి, మీరు చేయాల్సిందేంటి అనేది ఒక అవగాహనతో కూడి ఈ ల్యాండ్ని వాళ్ళకి ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు స్టూడియో కట్టడానికి అని చెప్పి తీసుకున్నారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మామూలుగా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో ఉంటుంది అన్నమాటే, కానీ అవుట్డోర్ లొకేషన్స్ మొత్తం ఆంధ్రాలోనే ఎక్కువ తీస్తుంటారు. గోదావరి జిల్లాల్లో కావచ్చు, అరకులో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, రిషికొండలో కావచ్చు, ఆ బీచ్లో కావచ్చు, మొత్తం తీస్తూ ఉంటారు. తలకోన అడవుల్లో కావచ్చు, ఎక్కువ అవుట్డోర్ షూట్లన్నీ అక్కడే చేస్తారు. అయితే అసలు అక్కడే స్టూడియో కడితే ఎలా ఉంటుంది అనే దానికోసం స్టూడియో అంటూ వస్తే చిత్ర పరిశ్రమ ఇక్కడ కూడా కొంచెం నిలదొక్కుంటే ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. అలాగే తద్వారా ఎక్కువ మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. దానివల్ల రాష్ట్రానికి లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్థలాన్ని 35 ఎకరాల ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారు, తరువాత జగమెరిగిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అధికారంలోకి. వచ్చిన తర్వాత ఇక వాళ్ళని ఎవరు వెళ్ళి పట్టుకున్నా అది హైటెన్షన్ వైరే. హైటెన్షన్ వైర్కి ఏం కాదు, పట్టుకున్న వాళ్ళే కాకుల్లాగా మాడతారు. అలాగే ఈ ల్యాండ్ మీకు నచ్చినట్టు చేసుకోండి, ఇంకా దున్నేసుకోండి మీ ఇష్టం, నాకేమిస్తారో అది ఇవ్వండి అన్నాడు. వీళ్ళు సమర్పించుకుని ఉంటారు. ఆయన జీవో పాస్ చేసేసారు. 15 ఎకరాల్లో లేఅవుట్ వేసుకొని ప్లాట్లు అమ్ముకునేటట్లు. రియల్ ఎస్టేట్. అసలు ఇచ్చిన లక్ష్యం ఏంటి? స్టూడియో. పోనీ నువ్వేమైనా ఇండస్ట్రీ వైజాగ్లో స్థిరపడటం కోసం ఇక్కడ చిత్రపురి కాలనీ ఉన్నట్లు రామానాయుడు కాలనీ అని పెట్టి మీ నాన్న పేరు పెట్టి ఆమె 15 ఎకరాల్లో స్టూడియో కట్టి 15 ఎకరాల్లో కార్మికులకు గనక నువ్వు 100 గజాలో 120 గజాలో స్థలాలు ఇచ్చి, లేదు అపార్ట్మెంట్లు కట్టించి సేమ్ చిత్రపురి కాలనీ లాగా చేసి ఉంటే, అది కార్మికులకే ఇస్తున్నాం కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఇంకా గట్టిగా నిలదొక్కుంటుంది అని నువ్వు చెప్పినా, అంటే అబద్ధమైనా సరే కొంచెం వినసొంపుగా ఉండేది. అంటే అబద్ధం అతికినట్లు ఉండాలంటారు. కొంచెం వినసొంపుగా ఉండేది. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, నువ్వు లేఅవుట్ వేసి జనాలకు అమ్ముకుంటాడంట ఆయన ప్లాట్లు. జనాలకు అమ్ముకుని ప్రభుత్వ భూములు తీసుకొని ఈయన లేఅవుట్లు వేసుకొని అవి ప్రైవేట్ వారికి అమ్ముకుంటాడు. ఇది ఎక్కడ కథ? అదే కదా వీళ్ళ. అందుకే నేను వీళ్ళ ధనదాహం అంది. వీళ్ళని ఏం మాట్లాడినా తప్పు లేదు, నన్ను అడిగితే వీళ్ళని ఏం మాట్లాడినా తప్పు లేదు. అయితే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు అదే వీళ్ళన్నీ పునఃసమీక్షిస్తున్నారు కదా, అసలు ఏం జరిగింది ఇక్కడ, ల్యాండ్ వీళ్ళు ఎట్లా వేసుకున్నారు, ఆయన ఎట్లా పర్మిషన్ ఇచ్చాడు, వీళ్ళు ఎట్లా
అది ఇది అని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అడ్డం తిరిగారు, కొత్త గవర్నమెంట్. అయితే వాళ్ళు లోకల్గా కోర్టుకి వెళ్ళినట్టున్నారు. కోర్టులో కూడా వాళ్ళకి చొక్కెదురైతే ఫైనల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి చొక్కెదురైంది. అలా కుదరదు బాబు, మీకు ఎంత డబ్బులు ఆశ ఉంటే మీ ఇంట్లో మిషన్ పెట్టి ప్రింట్ వేసుకోండి, కానీ ఆ పొలాన్ని మట్టుకు స్టూడియో కోసం ఇస్తే స్టూడియోకే వాడాలి, లేదంటే గవర్నమెంట్కి సరెండర్ చెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అసలు వీళ్ళు ఎంత గనులంటే, ఒకప్పుడు ఎప్పుడో అసైన్ ల్యాండ్ జనాల దగ్గర నుంచి కొనుక్కుని, అసైన్ ల్యాండ్ కొనకూడదు, అమ్మకూడదు, సరే నిరక్షరాస్యులు వాళ్ళకి చట్టం తెలియక అమ్మారు, వీళ్ళు కొనుక్కున్నారు. అది ఎప్పుడైతే అసైన్ ల్యాండ్స్ గురించి మొత్తం విషయం బయటకు వచ్చిందో అప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటాము, గుడిసెలు వేసుకుంటాము చేసుకున్నారు ఇక్కడ హైదరాబాద్లో. మళ్ళీ వీళ్ళు రాత్రికి రాత్రి వాళ్ళు వేసుకున్న గుడిసెలన్నింటినీ బుల్డోజ్ చేయించేసేసి ఆ ల్యాండ్ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ముందుకెళ్ళి వాళ్ళు చేసే నీచ నికృష్టాలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళకి ఏం డబ్బులు తక్కువైనాయని, లేకపోతే వీళ్ళకి ఏమి ఆకలితో అలమటిస్తున్నారని రానా నాయుడు అని ఒక వెబ్ సిరీస్ తీశారు, ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. అది ఎంత బూత్ అంటే అసలు మామూలుగా అసలు భార్య భర్త కూడా కలిసి చూడలేరేమో, అన్ని బూతులు. ఓటీటీ ఇవాళ ఇంట్లోకి వచ్చేసింది కదా, పిల్లలు చూస్తారు కదా, జ్ఞానం ఉండక్కర్లా. అంటే ఆ ఓటీటీలో తీసి మరీ డబ్బు సంపాదించాలి అనుకునే నికృష్ట మనస్తత్వం ఉన్నప్పుడు ఇలాంటి పని చేయకుండా ఎలా ఉంటారు? వీళ్ళకి సుప్రీంకోర్టులో చొక్కెదురు అవ్వడము అనేది ఇది ప్రజల విజయం. ఎందుకు ప్రజల విజయం అంటున్నానంటే, ప్రభుత్వ భూములన్నీ ప్రజలవే, దున్నేవాడిదే భూమి. ప్రభుత్వ భూమి ప్రజలకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఉపయోగపడాలి. ఇప్పుడు పోయినసారి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? ఆవు భూములని, గోతులో ఉన్న భూములని, వైసీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన భూములు అధిక రేటు పెట్టుకొని జనాలకి 50 గజాలు 100 గజాలు పంచిపెట్టింది. ఇళ్ల స్థలాల కింద 50 గజాలు సెంటు భూమి అని పంచిపెట్టారు. ఐడియా ఉంది కదా మీకు? అట్లాంటి వాటికి వాడాలి ఈ ల్యాండ్ని. అంతేగాని వీళ్ళెవరు 200 గజాలు 300 గజాలు అని వేసుకోవడానికి, లేఅవుట్ వేసుకోవటానికి, అంటే ఇంత కక్కుర్తా? ఇప్పుడు రానా నాయుడు లాంటి అసభ్యకరమైన షో తీసి దాని ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్న మీకు ఎక్కడ చూసినా వివాదమే కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు శ్రీరెడ్డి తోటి వివాదం. సరే, శ్రీరెడ్డి చెడ్డది, శ్రీరెడ్డే గాలం వేసింది మా అబ్బాయికి అని ఏదో కొంచెం మీరు తప్పించుకోగలిగారు. మా అబ్బాయి అమాయకుడు, నోట్లో చాక్లెట్ పెడితే కూడా కొరకలేడు, ఆ అమ్మాయి మోసం చేసింది అన్నారు. అయిపోయింది అక్కడికి స్టోరీ, అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫిలిం నగర్లో అదేదో ఒక ల్యాండ్ విషయంలో వివాదం. అక్కడ రామానాయుడు స్టూడియో దగ్గర FTLలో స్టూడియో కట్టారనేది వివాదం. అసలు ఎందుకంటే ఇన్ని వివాదం? ఇన్ని కట్టుకుపోయిన ఆస్తులు ఉన్నాయి మీకు, తరతరాలు. రానా ఒక లీడర్ సినిమాలో రాజకీయ నాయకుల గురించి మాట్లాడతాడు కదా, 1 ఎకరా ఉంటే సరిపోదా, 100 ఎకరాలు కావాలా, ఇలా కారు ఉంటే సరిపోదా, 100 కార్లు కావాలా మాట్లాడాడు కదా. మరి ఆ సినిమా చూసి అందరూ ముచ్చట పడిపోయారు, నిజంగా చాలా సంతోషపడిపోయారు. అసలు అక్కడ రానాని ఒక యాక్టర్గా చూడలా, నిజమైన లీడర్గా చూశారు. మరి మీ ఇంట్లో చూస్తే ఏదో అంటారే, ఇంటి పేరు కస్తూరి ఇంట్లో గబ్బిలాల వాసన అన్నట్లు మీ పరిస్థితి అలా ఉంది. కొంచెం ఎన్ని మొట్టికాయలు పడితేనైనా బుద్ధి తెచ్చుకోవాల్సింది. అలాగే మరొక్కసారి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి తెర మీదకి వచ్చారు. సరే, ఏది ఏమైనా ఆయన్ని పట్టుకుని ఈదినోళ్ళందరూ గొర్రెతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అయింది అందరి పరిస్థితి. వాళ్ళల్లో వీళ్ళు ఒకళ్ళు కొత్తగా వచ్చి చేరారు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.